స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం చదువుకున్న యోబు గ్రంథము 34వ అధ్యాయంలో మరి యోబు స్నేహితుల్లో 4వ వాడైన ఎలీహు పలుకుచున్న మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 32వ అధ్యాయం నుంచి మరి 37 వరకు మరి ఎలీహు అనేవాడు మరి యోబుతో తాను చెప్పుచున్న మాటలను, తన ప్రత్యుత్తరాన్ని, మరి తనైతే ఏం ఆలోచిస్తున్నాడో ఆ ముగ్గురు స్నేహితులు చెప్పిన తర్వాత తను కూడా మరి తన ఆలోచనలు చెప్పడం మనం చూస్తున్నాం. మరి ఇక్కడ 32వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించారు. అప్పుడు రాము వంశస్థుడును బుజ్జియుడును బెరాకేలు కుమారుడనకు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించాను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మొదటిగా 31వ అధ్యాయం వరకు మరి ఆ ముగ్గురు స్నేహితులు ఒకరి తర్వాత ఒకళ్ళు వాదించడం అంతా అయిపోయిన తర్వాత మరి వాళ్ళు ఒక లెవెల్ వరకు మరి తమ వాదాలు చెప్పిన తర్వాత వాటికి ప్రతివాదాలుగా యోబు సమాధానం చెప్పిన తర్వాత మరి యోబు మరి 31వ అధ్యాయం అంతా కూడా తను ఎలా దేవుడి పట్ల నీతి కలిగి ఉన్నాడో, ఏ విషయాల్లో తను ఎలా యథార్థంగా ఉండి మరి దేవుణ్ణి ఆనుకొని తన మంచి అంతటిని వివరించుకున్న తర్వాత మరి వాళ్ళు కూడా గ్రహించి ఓకే దేవుడు యోబు తను నీతిమంతుడుగానే ఉన్నాడని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నా కూడా మరి 4వ వాడైన ఎలీహు మరి ఆ నలుగురిలో కూడా చిన్నవాడై ఉన్నా కూడా మరి వచ్చి మరి ఆ నలుగురి మీద కూడా కోపగించి మరి తన ఆలోచన ఎలా ఉందో మనం ఈ అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ 34వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నప్పుడు, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయం తప్పాను, న్యాయవంతుడనై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుకొనిచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచినీళ్ళ వల్ల తిరస్కారము పానము చేయుచున్నాడు. మరి వీళ్ళు ముగ్గురు చేసిన నిందల కన్నా ఇంకా అత్యధికంగా ఇంకా దూషణకరంగా కూడా మరి ఎలీహు మాటలు మనకు కనిపిస్తున్నాయి. అంటే యోబు ఎక్కడ కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేసినట్టు అనిపించలేదు, కానీ మరి తన కలిగిన బాధను బట్టి దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా, మరి నేను నీ ఎడల నీతి కలిగి ఉన్నాను, ఇన్ని కార్యాలు నేను చేసిన అయినా కూడా నేను శ్రమ పొందుతున్నానని చెప్పి ఒక బాధతో చెప్పుకుంటున్నట్టే ఉన్నాయి. కానీ మరి ఈ నలుగురు స్నేహితులు కూడా దాన్ని వేరే రకంగా ఆ నేరేటివ్ను మార్చేసి మరి నువ్వు ఈ మంచి పనులు చేసావు కాబట్టి నీవే నీతిమంతుడివి, దేవుడే నీతి తప్పేసి నిన్ను శిక్షిస్తున్నాడని చెప్పి వీళ్ళు ఆ నెరేటివ్ను మార్చేసి మరి యోబునే ఒక అపరాధిగా వాళ్ళు చూడటం మనం చూస్తున్నాం. ఇక్కడ 27వ అధ్యాయం మనం చూస్తాం. ఆ 23వ అధ్యాయం 10వ వచనం, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదు. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించింది. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఇచ్చింది. చాలా మరి ఈ మాటలను బట్టి చూస్తే మరి యోబు ఏదైతే దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడో ఏదైతే దేవుడు నాకు ఆజ్ఞాపించాడో నేను దాన్నే చేశాను. దేవుడు ఈ పరిస్థితులన్నిటి బట్టి నన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పి తనైతే గ్రహించుకోగలిగాడు. వచ్చిన శోధనలు కానీ, తను కోల్పోయింది కానీ, తన అనారోగ్యం కానీ దేవుడు తనను పరీక్షిస్తున్నాడనే ఒక గ్రహింపు యోబుకైతే ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు. కానీ ఈ నలుగురు స్నేహితులు మాత్రం దాన్ని ఒక శిక్షగానే చూస్తున్నారు. మరి నువ్వు ఏదో పాపం చేసావు కాబట్టే నీకు శిక్ష కలిగిందని చెప్పి మరి వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ 34వ అధ్యాయంలో
9వ వచనం. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏ మాత్రము ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు. జ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. మరి వీళ్ళ మాటలను బట్టి చూస్తే మరి నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో దుష్కార్యం చేసావు కాబట్టే ఆయన నీకు ఈ శిక్షను కలుగు చేశాడు, నువ్వేదో అన్యాయం చేసావు కాబట్టే నీకు ఈ శిక్ష నీ మీదకి వచ్చిందని చెప్పి మరి ఆ 4 స్నేహితులు, మరి ముఖ్యంగా ఎలీహు కూడా యోబుని నిందించడం మనం చూస్తాం. మరి ఈ పరిస్థితులన్నింటిలో కూడా మరి తను ఓర్చుకుంటే వాళ్ళు ఏదైతే తను నింద ఇచ్చాడో దానికి సమాధానం చెప్పడమే ఆ 3 విషయంలో మనం చూసాం. కానీ ఎక్కడ దేవుని క్వశ్చన్ చేయడం కానీ అట్లా మనం చూడాలి. వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి ప్రత్యుత్తరం యోబు చెప్పడమే మనం చూసాం. సో ఇక్కడ అలాగే 24వ వచనం. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. రాత్రి యందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగబట్టబడు. చాలా. సో ఇక్కడ మనం చూసినట్లయితే విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయొచ్చు. అంటే ఏదైతే నన్ను విచారణ చేసిన దేవుణ్ణి అడుగుచున్నాడో, నన్ను వీళ్ళని అడుగుచున్నాడు, మీరు నా క్రియలన్నీ చూడండి, నా జీవితం అంతా చూడండి, నేను ఎక్కడ పాపం చేశాను, ఎక్కడ అవిధేయకరంగా ఉంటున్నానంటే మరి దానికి ప్రత్యుత్తరంగా ఎలీహు మరి నువ్వు పాపం చేశావు కాబట్టి నేను ఏ విచారణ చేయకుండా నీకు ఈ శిక్ష అనేది వచ్చింది. అలాగే చివరి వచనంలో కూడా 37వ వచనం చూస్తే తన పాపములకు తోడుగా ద్రోహం కూర్చుకున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. 36 కూడా అతడు దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తొలుముట్ట శోధింపబడవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు తన పాపములకు తోడుగా ద్రోహం కూర్చుకొనిచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. మరి ఏదైతే ఈ శోధన కలిగి ఉందో దాన్ని తన జీవితం మరణించే వరకు కూడా ఇది ఉండాలని చెప్పి మరి ఇక్కడ ఎలీహు అంటాం మనం చూస్తున్నాం. తన పాపమునకు తోడుగా ద్రోహంను కూడా కూర్చుకుంటున్నాడు. అంటే ఇప్పటికే నువ్వు పాపం చేసి ఈ శిక్షను పొందుకున్నావు, మరలా నువ్వు దేవుని క్వశ్చన్ చేసి దేవుని తిరుగుబాటు చేసి నువ్వు ద్రోహాన్ని కూడా తెచ్చుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ ఎలీహు యోబుని నిందించడం మనం చూస్తున్నాం. కానీ చివరికి వచ్చేసరికి మరి దేవుడు యోబుని తన నీతిని చూసి తన యథార్థతను బట్టి తనను ఆశీర్వదించడమే చూస్తాడు. మరి తన కంటికి మరి దేవుని దృష్టికి యోబు నీతిమంతుడుగానే కనిపించాడు, యథార్థవంతుడుగానే కనిపించాడు. తన 3 స్నేహితులు పాపం చేశారు కాబట్టి నేను అనుకున్న మాటలు మీరు పలుకలేదు కాబట్టి మీరు యోబు చెంతకెళ్ళి మీరు ప్రార్థన చేయమని అడగండి, అతను ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని. అక్కడ ఆ 3లో మరి ఎలీహు కనిపించాడు ఆ చివరి అధ్యాయం మనం చూసినప్పుడు. సో అక్కడ ఆ యోబుతో ప్రార్థన చేసుకుని ఆ క్షమాపణ కూడా మరి పొందుకున్నాడో లేదో తెలియదు. కానీ ఇక్కడ 5 అధ్యాయాల పాటు మరి యోబుని నిందించడం అయితే మనం చూస్తున్నాం. అట్లాగే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం 12వ వచనం నుంచి వస్తుంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదు. నోవాహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత కమ్మున మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఒక నగరం ఉండి దాంట్లో అందరూ పాపం నుండి దుష్టత్వం చేసి దేవునికి విరోధంగా ఉండి నాశనం తెచ్చుకుంటే అలాంటి పట్టణంలో నోవాహు కానీ దానియేలు కానీ యోబు కానీ ఉంటే
వాళ్ళ నీతిని బట్టి వాళ్ళనే రక్షించుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలను కూడా రక్షించుకోలేరని చెప్పి మరి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు. మరి ఈ ముగ్గురులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితి ఎలా ఉన్నా కూడా దేవుని నీతి అయితే తప్పుకోలేదు. నీతి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఏది కరెక్టో ఏది రాంగో తెలిసి కూడా కరెక్ట్ అయిన దాన్ని చూస్ చేసుకోవటం, దానివల్ల మనకు లాభం ఉన్నా నష్టం ఉన్నా కూడా దాన్నే పాటించడం. చుట్టూ ఉన్న వాళ్ళు ఏది చేస్తున్నా కూడా కరెక్ట్ అయినదే చూస్ చేసుకొని అది లాభమైనా నష్టమైనా కూడా దాని మీదే స్టిక్ అనే ఉండటం నీతి అని నాకు అర్థమైంది. సో ఇలా ముగ్గురు జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఒక దేవునికి తిరుగుబాటు చేసే జనుల మధ్యలో ఉన్నా కూడా వాళ్ళు దేవుణ్ణి అనుసరించడం, దేవుడిని ఏదైతే మనిషి నుంచి ఆశిస్తున్నాడో తనలాగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలని మరి దేవుణ్ణి చూస్ చేసుకొని వాళ్ళు ఆ ప్రజలందరిలో కూడా ప్రత్యేకంగా ఉండటం వాళ్ళ ప్రత్యేకత. మరి దాన్ని బట్టి దేవుడు వాళ్ళని అది నీతిగా వాళ్ళకి పెంచాడు. అట్లాగే ఆదికాండంలో చూస్తే 6వ అధ్యాయం మరి 6వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం. నీతిపరుడు చాలా. సో ఇక్కడ 9వ వచనం చూస్తే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనే ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మరి నోవాహు దినముల గురించి మనకు తెలుసు. మరి భూమిపైన నరులందరూ విస్తరించిన తర్వాత అందరూ మరి పాపం దేవుణ్ణి తెలియని వారై ఉండి అందరూ దారి తప్పి ఉన్నప్పుడు దేవుడు కూడా నరుని కలుగు చేసినందుకు ఎంతో బాధపడటం మనం చూస్తాం. అలాంటి స్థితిలో మనుషులందరినీ నశింపచేయాలని చూసినప్పుడు మరి నోవాహు మాత్రం ప్రపంచం అంతా కూడా ఒకవైపు నడుస్తుంటే నోవాహు ఒక్కడు మాత్రం ఆ లోకంతో కలగకుండా ప్రత్యేకంగా తాను ఉన్నాడు. సో అది అతనికి నీతిగా ఎంచబడింది. లోకమంతా ఒక మార్గంలో అంటే తను మాత్రం దేవుని మార్గం ఎంచుకుని దేవుని వైపు చూసి దానికి నష్టం కలిగినా లాభం కలిగినా కూడా మరి దేవుని వైపు చూశాడు కాబట్టి అది నీతిగా ఎంచబడింది. అట్లానే ఇక్కడ ఆదికాండంలోనే మనకి అబ్రహాం విషయంలో కూడా అతడు మరి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 15వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు అతడు యెహోవాని నమ్మాను, ఆయన నీతిగా ఎంచాను. చాలా అంటే ఇక్కడ చూసినప్పుడైతే మరి అబ్రహాం విషయంలో మరి తనున్న జనం నుంచి తను వేరుపరిచి కానాను దేశంలోనికి నేను వాగ్దాన భూమి ఇస్తానని చెప్పి నడిపించి 25 సంవత్సరాలు మరి తను ఎదురు చూసి దాన్ని అతను నేను నీకు దాసుడు వల్ల అయింది కాదు, కానీ నేను నీకు సారా వలన నీకు ఒక కుమారుని ఇస్తాను, అతడే నీకు వాసుడుగా ఉంటాడు, అతని ద్వారా అనేక జనులు వస్తారని చెప్పి మరి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము అది నమ్మాడు. అతడు కూడా దేవుడు ఎరగని జనుల్లో నుంచే ప్రత్యేకింపబడి మరి దేవుడు మాట్లాడటం ద్వారా దాన్ని అతను నమ్మి దేవుని మాట మీదే విశ్వాసం ఉంచడం ద్వారా అది అతనికి నీతిగా ఎంచబడటం మనం చూస్తున్నాం. సో ఈ పరిస్థితులన్నింటినీ మనం చూసినప్పుడు మరి ఎప్పుడైతే మనం మన పరిస్థితులను మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద తోసేయడం కాకుండా, అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను అట్లా ఉంటున్నాను, మరి మనం చేసే పనుల్లో కూడా అందరూ చేస్తున్నారు కదా అందుకే మేము చేస్తామని జనాల్లో అంటే ప్రజల్లో కలిసిపోకుండా ఎప్పుడైతే మనం దేవుడి కొరకు నిలబడి ప్రత్యేకంగా ఉండి అది మనకి నష్టమైన మనకి లాభమైనా కూడా ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని దేవుడి మాట మీద ఉంటామో అది మనకి నీతిగా మరి దేవుడు ఎంచుతాడని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇక్కడ యోబు గ్రంథంలోనే 27వ వచనము 5వ వచనము 27వ అధ్యాయం 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రం
27:5 అని చెప్పిన న్యాయం అని నేనేమాత్రం ఒప్పుకున్నాను. మరణమగు వరకు నేనేమాత్రం యథార్థను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటున్నాను. నా ప్రవర్తన అంతటి విషయంలో ఉదయం నన్ను నింపదు కనుక చాలా. సో మరి ఇక్కడ ఈ పరిస్థితులు చూసినప్పుడు కూడా మరి ఎంతగా మరి తన స్నేహితులు యోబుని నిందించినా కూడా మరి వాళ్ళకి సమాధానంగా యోబు చెప్పుచున్నాడు, మరణమగు అంతవరకు నా యథార్థతను నేను విడవను, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. తన హృదయం అయితే తను ఎంతో స్ట్రాంగ్గా మరి దేవుడి మాటను నమ్మాడు కాబట్టి, దేవుడి మాటను విన్నాడు కాబట్టి, తన హృదయంలో పూర్ణ మనసుతో దేవుడిని వెంబడించాడు కాబట్టి అది ఎక్కడ అతనికి అది తన హృదయం ఆయన నిందింపకుండా ఉంది. మరి నలుగురు స్నేహితులు ఎన్నో విధాలుగా శోధించి ఎన్నో మాటలు అన్నా కూడా మరి ఎక్కడ కూడా తను తప్పకుండా దేవుడి మాట మీదే ఏదైతే తన క్రియలు చేశాడో దాని మీదే తను ఎంతో గట్టి నమ్మకం కలిగి ఉండి, నేను దాన్ని విడవను, నేను చేసింది కరెక్టే, దేవుడు నాకు ఏదైతే ఆశిస్తున్నాడో మనిషి ఎలా ఉండాలని నేను దాన్నే చేశాను, ఎక్కడ ఏ పాపంను కూడా చేయలేదని 31వ వచనంలో కూడా మరి మొత్తం తను చెప్పడం మనం చూస్తున్నాం. సో అదంతా కూడా వెంబడించి మరి తను నమ్మక కలిగి నీతి కలిగి ఉన్నాడు కాబట్టి మరి ఆశీర్వాదం పొందుకోగలిగాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చూస్తే, చాలా. మరి ఇక్కడ ఎలీఫాజు యోబుతో అంటున్నాడు, నీవు నీతిమంతుడవై ఉంటే దేవునికి సంతోషమా, నీవు యథార్థవంతుడై ప్రవర్తించడం ఆయనకి లాభకరమా. మరి ఇదంతా చేసినప్పుడు దేవునికి ఏం లాభకరం కాదు, దేవునికి సంతోషకరమే. కానీ ఎందుకంటే ఆయన మనల్ని తన రూపంలో కలుగు చేసుకొని తను పరిశుద్ధుడు కాబట్టి మనందరం పరిశుద్ధుడమై ఉండాలని కోరుకున్నాడు. తను నీతిమంతుడు కాబట్టి మనమును నీతిమంతుడై ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ స్నేహితులే మరి యోబును వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో ఏం కోరుకుంటున్నాడో ఈ తన స్నేహితులు కూడా దేవుడు ఏది ఆశిస్తున్నాడో కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోవటం మనం ఇక్కడ మరి ఈ ముగ్గురు మాటలను బట్టి మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తర్వాత కూడా మరియు ఆయన సొదొమ గొమొర్రాలను మరి ఇక్కడ పేతురు గారు కూడా మరి వీళ్ళిద్దరి విషయంలో సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తాం. నోవాహును అలాగే లోతు విషయాల్లో మరియు లోకమంతా కూడా నోవాహు విషయంలో ఏమో లోకం మొత్తం తప్పిపోయింది. లోతు విషయంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు మనం చదువుకున్నాం పూర్వం. మరి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఆ సొదొమ గొమొర్రా జనాలు ఉన్నారు. మరి అబ్రహాం నుండి వేరే తను ఆ పట్టణంలో ఉన్నా కూడా మరి తన నీతిని, తన పరిశుద్ధతను, తన యథార్థతను లోతు అనేది కాపాడుకోగలిగాడు. కాబట్టి ఇక్కడ పేతురు తన గురించి సాక్ష్యం అవటం, నీతిమంతుల జాబితాలో వాళ్ళు కూడా ఉండటం మనం చూస్తున్నాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం.
నమ్మువారందరికీ కలుగు దేవుడు నీకే ఏ వేదంలో లేదు. అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించినట్టు నమ్మలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన ప్రత్యేకనే విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఈయన 24వ వచనం చూసినప్పుడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సో మనమైతే ఇప్పుడు మనకున్న పరిస్థితిలో మన క్రియలను బట్టి అయితే మనం నీతిమంతులుగా ఎంచబడటం చాలా కష్టం. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉన్నప్పుడు క్రియ చేస్తేనే అది పాపంగా ఆలోచించబడేది. కానీ మనకైతే కృప వచ్చిన తర్వాత మనం పాపం చేయాలని ఆలోచన కలిగి ఉన్న, ఉద్దేశం కలిగి ఉన్న, అది మనకి పాపంగానే అది మనకి ఎంచబడుతుంది. మరి ఈ పరిస్థితిలో మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే మరి ఆయన్ని క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులు, మరి ఏదైతే మనం యేసుప్రభు వారు మన కొరకు జరిగించారో ఆ బలియాగం, మరి ఆయన్ని ఎప్పుడైతే విశ్వసిస్తామో దాన్నే మనకి నీతిగా దేవుడు ఎంచుతాడని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సో మన కొరకు మన పాపాలన్నీ మరి దేవుడు మరి తన కుమారుని మీద వేసి మనం దేవునితో నీతి అగినట్లుగా మరి మన పాపాలను కొట్టివేయటానికి, మన శాపాలను, మన అపరాధాలను కొట్టివేయటానికి మరి దేవుడు తన కుమారుని పాపంగా చేసిందని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. సో మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే మరి మన కొరకు ఆ బలియాగం జరిగించిన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చుకున్నాం. మనం ఎన్ని మంచి క్రియలు చేసినా, మనం ఎంత యథార్థంగా ఉన్నా, ఎక్కడో మన ఆలోచనలోనో, మన తలంపుల్లోనో, మన ఉద్దేశాల్లోనో ఎక్కడొకట మన మీద ఆ పాపం అనేది ఏలుబడి చేస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటిని దేవునికి అధికారానికి ఒప్పుకొని మరి దేవుని మీద విశ్వాసం ఉంచి, మనకి దేవుని నమ్మటం అంటే మరి జస్ట్ నేను దేవుని నమ్ముతున్నాను, నేను ఎందుకు విశ్వసిస్తున్నామని కాకుండా, మనం ఆయన ఎందుకు విశ్వసిస్తున్నామంటే ఆయన చెప్పినవన్నీ మనం చేస్తాం. ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని అన్నింటినీ మనం అనుసరిస్తాం. సో మరి దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ ఎప్పుడైతే క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. సో మన విశ్వాసం అనేది ఆయన మీద నమ్మకం అనేది మనం మన క్రియల్లో కూడా చూపించి అది మనకి నీతి అగునట్లుగా మనం ప్రయాసపడాలని చెప్పి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక.